Garuda Express, an international courier service. రష్మి మీకు బాగా ఫ్రెండ్ అంట కదా? కాదండి, మీరు ఎవరిదో నాకు పెట్టేశారు. లేదు అసలు అది కాదు, అది మామూలుగా ఏదో సరదాగా అతనికి కట్టగడతారు కానీ నిజంగా మీరు బాగా టచ్లో ఉంటారంటారు. అసలు ఇప్పటివరకు ఆ అమ్మాయితో నేను మాట్లాడిన సందర్భాలు ఒకటో రెండో కూడా ఉన్నాయో లేవో, ఒక్కటి ఏదైనా స్టేజ్ మీద స్కిట్ చేస్తున్నప్పుడు ఉన్నాయేమో తప్ప నాకు అసలు ఆ అమ్మాయితో పాపం ఎలాంటి రిలేషన్. పాప మా అమ్మాయి జీవితం బాగుంది, ఎందుకు నన్ను అన్నా పర్లే, మా అమ్మాయి నన్ను అసలు పలకరించడం లేదు. ఇప్పుడు ఎవరో చెప్పారు మంచి ఫ్రెండ్ చెప్తారు సార్, దాన్ని ఉంది సార్ 100 చెప్తారు. పెళ్లి కాకముందు ఐశ్వర్య నాకు డేటింగ్ ఉందని చెప్తారు, ఏముంది దాన్ని 100 చెప్తారు. నేనేంటో మీకు తెలుసు కదా, వాళ్ళకి తెలుసు బాగా. నేను పైగా అంత ఫ్లడ్ చేసేంత టాలెంట్ కూడా మనకు లేదండి. అంటే మంచి అందగాడే కదా మీరు. మంచి ఇంకో ఆర్టిస్ట్ ఎవరిని వచ్చారా మీ గురించి? లేదు. ఇంకా చెప్పాలంటే మీరు అనసూయ గారితో పరిచయం ఉందని చెప్పండి, బాగుంటుంది. ఎందుకంటే మరి ఫస్ట్ స్కిట్స్ చేసి జబర్దస్త్ లో 30-40 స్కిట్లు చేసిన మాకు అనసూయ గారే ఫస్ట్ నుంచి. అవును, రష్మి వచ్చినప్పుడే నేను లేను. మీరు రష్మి గారికి నాకు ఎలా ఏ రకంగా కాదు, అలాగే ఉండాలని ఏం లేదు కదా, కలిసి పని చేయడం వల్ల నేను కాదు కదా. ఇంకే రకంగా కలిసి పని చేస్తేనే దిక్కులేదు అన్నప్పుడు. రష్మి బాబు అనసూయతో మంచి ఫ్రెండ్షిప్ ఉందా మీకు? అనసూయ గారితో పరిచయం అంటే మామూలుగా పరిచయం కాదు, ఫ్రెండ్షిప్. పరిచయమేనండి, ఫ్రెండ్షిప్ కూడా కాదు. సో వివాదాలకు తావులేదంట? ఛాన్సే లేదండి. నా కెరియర్ లో ఎప్పుడైనా మీరు ఊరికే ఏదైనా ఒకటి చెప్పండి, జోష్ రవి అని అసలు లేదండి, నిజంగానే లేదు. అవును.